నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 13వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. తాత్పర్యం: ఓ అర్జున, తమో గుణము ఎక్కువగా ఉన్నవాడికి వివేకము బుద్ధి పని చేయవు. మందబుద్ధిగా ఉంటాడు, ఏ పని చేయడానికి ఇష్టపడడు, సోమరితనమునకు అలవాటు పడతాడు, ఎప్పుడూ పరధ్యానంగా ఉంటాడు, పొరపాట్లు చేస్తూ ఉంటాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు. వాడికి తెలియదు, ఒకరు చెబితే వినడు. ఇవి తామస గుణ లక్షణాలు. తమో గుణము ఎక్కువగా ఉన్న వారిలో అజ్ఞానము, అవివేకము, అవిద్య ఎక్కువగా ఉంటాయి. వారి ముఖంలో తేజస్సు ఉండదు, వాడిపోయిన ముఖంతో ఉంటారు. ఎప్పుడో ఏదో పోగొట్టుకున్న వారి మాదిరి ముఖం పెడతారు. వారు మనసు ఇంద్రియములు చెప్పినట్టు చేస్తారు, బుద్ధి చెప్పినట్టు వినరు. ఎక్కువగా సోమరితనం ఉంటుంది, ఎవరి మాట వినరు, తమకు తోచింది చేస్తారు, ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోరు, అజాగ్రత్తగా ఉంటారు, ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు, మూర్ఖంగా మూఢంగా ప్రవర్తిస్తారు, అన్నీ తమకే తెలుసు అనే అపోహలో ఉంటారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలో ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు, పరధ్యానంగా ఉంటారు, చూసిన ప్రతి వస్తువు మీద మోహం పెంచుకుంటారు, అది నాకు కావాలనే మూర్ఖపు పట్టుదలతో ఉంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.